ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో ప్రముఖ రెస్టారెంట్లపై ఐటీ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడం కలకలం రేపింది. సుమారు 70,000 కోట్ల రూపాయల డిజిటల్ పేమెంట్స్ ను ఆదాయంగా చూపకపోవడంతో ఐటీ రైడ్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి ప్రకాష్ నగర్ లో ఉన్న బర్కాస్ అరేబియన్ కిచెన్ రెస్టారెంట్ పై ఐటీ అధికారులు దాడులు చేశారు. ట్యాక్స్ కట్టకుండా బిల్లులు ఎగ్గొట్టినట్లు సమాచారం రావడంతో డిజిటల్ రికార్డును అధికారులు సేకరిస్తున్నారు. విశాఖ, నెల్లూరులోని ప్రముఖ రెస్టారెంట్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఆదివారం పెద్ద సంఖ్యలో రెస్టారెంట్లకు కస్టమర్లు వచ్చిన నేపథ్యంలో ఐటీ దాడులు జరగడంతో ఉత్కంఠ ఏర్పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఏపీలోని ప్రముఖ రెస్టారెంట్ లో ఐటీ శాఖ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఇందులో చూస్తే కనుక ప్రధానంగా 3 చోట్ల ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. విశాఖలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్ సంబంధించి బ్రాంచ్లకు సంబంధించి రెస్టారెంట్ లో, అదేవిధంగా రాజమండ్రిలోని బార్కాస్ అరేబియన్ రెస్టారెంట్, అరేబియన్ మండీగా ఉంటారు, ప్రకాష్ నగర్ లో ఉన్న ఈ రెస్టారెంట్, అదేవిధంగా నెల్లూరులోని వెంగమాంబ ఫ్యామిలీ దాబా, ఈ చోట్ల ఈ ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయి. ఇందులో చూస్తే కనుక ప్రధానంగా డిజిటల్ చెల్లింపుల విషయంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లుగా కూడా ఐటీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ దాడులు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక రెస్టారెంట్లు మారిన కొత్త జిఎస్టీ విధానం ప్రకారం చూస్తే కనుక ఖాతాదారుల నుంచి అంటే వినియోగదారుల నుంచి 5%, అదేవిధంగా 12%, 18% ఈ 2 స్లాబుల్లో ఏదైతే వీరు జిఎస్టీ అయితే వసూలు చేస్తున్నారు. జిఎస్టీ వసూలు చేసిన జిఎస్టీని వీరు ఆదాయ శాఖకి చూపించకుండా ఇలా ఏదైతే ఇలా అవకతవకలు పాల్గొన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే కనుక దాదాపు 70,000 కోట్ల వరకు కూడా ఇలా రెస్టారెంట్లలో డిజిటల్ పేమెంట్స్ ని చూపించకుండా పన్ను ఎగవేతకు పాల్గొన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో అందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రెస్టారెంట్ కూడా ఉన్నాయి. ఇందులో చూస్తే కనుక కొద్ది రోజుల క్రితమే తెలంగాణలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్ పై కూడా ఐటీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో మొత్తం ఈ తీగలాగితే మొత్తం ఈ పన్ను ఎగవేతకు సంబంధించిన డొంకంతా కదిలినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో చూస్తే కనుక మొత్తం చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ గానే ఉన్నాయి. కార్డ్స్ రూపంలో కావచ్చు, లేదంటే ఇటు యూపీఐ పేమెంట్స్ రూపంలో కావచ్చు వినియోగదారులు చెల్లిస్తూ ఉంటారు. అయితే ఏవి కూడా వాళ్ళు ఆదాయ రూపంలో చూపించకుండా ట్యాక్స్ ఎగవేతకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే 5%, అదేవిధంగా 18% 2 సంబంధించిన స్లాబ్లు ఉన్నాయో ఆయా రెస్టారెంట్ల ప్రకారం వీళ్ళు అయితే దానికి సంబంధించిన ఈ వ్యత్యాసం అయితే ఉన్నట్టుంది. వాళ్ళు అంటే అక్కడ రెస్టారెంట్ సంబంధించి ఇప్పుడు రాజమండ్రిలోనే కనుక చూసుకుంటే కనుక ఈ బార్కాస్ మండీ అరేబియన్ రెస్టారెంట్ లో చూస్తే కనుక లక్షలాది రూపాయల కౌంటర్ ఉంటుంది. ఇందులో యూపీఐ పేమెంట్స్ అయితే వాళ్ళు చూపించేది డిజిటల్ పేమెంట్స్ ని ఆదాయంగా చూపించకుండా ఐటీని ఎగ్గొట్టినట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం అటు ఏదైతే ఈ కంప్యూటర్ సంబంధించిన తనిఖీలు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన రికార్డులు కూడా ఏదైతే తీసుకుని స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉందో దీనికి సంబంధించి ఆదాయ శాఖ అయితే ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ఎంతెంత మేర ఈ ఆదాయం ట్యాక్స్ ఎగవేతకు పాల్పడ్డారో, అదేవిధంగా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాల్సి ఉంది. వీరికి భారీగా జరిమానా విధించే కూడా అవకాశం అయితే ఉంది. అదే ఒక్క ఈ రెస్టారెంట్లే కాకుండా అన్ని చోట్ల రెస్టారెంట్లు కావచ్చు, లేదా 5 స్టార్ హోటల్స్ ఇవన్నీ కూడా ఇదే రకంగా డిజిటల్ పేమెంట్స్ ని ఆదాయంగా చూపించకుండా ట్యాక్స్ ఎగవేతకు పాల్పడుతున్నాయని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఐటీ దాడుల నేపథ్యంలో అటు రెస్టారెంట్ కావచ్చు, ఇటు హోటల్స్ యజమానులంతా కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇవాళ రెస్టారెంట్లు ఆదివారం కాబట్టి పెద్ద సంఖ్యలో కస్టమర్స్ కూడా ఈ రెస్టారెంట్లలో ఉన్నారు. వాళ్ళు ఉండగానే కస్టమర్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండానే ఒక పక్క వాళ్ళంతా కూడా ఫుడ్ ఈ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న సమయంలోనే ఈ డిజిటల్ పేమెంట్ సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. మొత్తం మీద ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ తో ముఖ్యంగా ఇవాళ 3 చోట్ల ఈ 3 ప్రధాన రెస్టారెంట్లకు సంబంధించి విశాఖలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్ సంబంధించిన 4 బ్రాంచ్లు, అదేవిధంగా రాజమండ్రి ప్రకాష్ నగర్ లోని బార్కాస్ అరేబియన్ మండీ, అదేవిధంగా నెల్లూరులోని ఈ వెంగమాంబ రెస్టారెంట్ వీటిలో ప్రస్తుతానికి దాడులు చేస్తారు. ఇంకా ఈ దాడులు కొనసాగించే అవకాశం అయితే ఉంది. పెద్ద ఎత్తున అంటే వీళ్ళు చేసిన అమ్మకానికి డిజిటల్ పేమెంట్స్ ద్వారా వస్తున్న అమ్మకాన్ని అయితే వీళ్ళు ఆదాయంగా చూపించకుండా ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనేది కూడా ప్రధానంగా వస్తున్న ఆరోపణ. అదేవిధంగా వినియోగదారుల నుంచి మాత్రం వీళ్ళు 5%, 18% చెప్పిన ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా పెద్ద రెస్టారెంట్లు కావడంతో 18% వరకు కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇటు ప్రభుత్వానికి అటు వినియోగదారుల నుంచి కూడా ఈ ట్యాక్స్ వసూలు చేసి ఇటు ప్రభుత్వానికి చెల్లించకుండా దీని నేరానికి పాల్పడినట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఈ దాడులు అయితే జరుగుతాయి. ప్రస్తుతం రెస్టారెంట్ సాధారణంగా అటు పెద్ద పెద్ద షాప్స్, అదేవిధంగా ఫ్యాక్టరీలు ఇలాంటి చోట్ల ఐటీ సోదాలు జరుగుతూ ఉంటాయి.
ఫైనాన్స్ వ్యవహారాలు కంపెనీ వీటిలో రెస్టారెంట్ల వరకు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నది కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలను ఈ సోదాలకు సంబంధించిన వివరాలను అయితే ఐటీ శాఖ ప్రకటించాల్సి ఉంది సండి. ప్రసాద్, ఇంకా ఈ తనిఖీలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది ఇలానే? అది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది చూస్తే కనుక వారం రోజుల క్రితం తెలంగాణలో సెలబ్రేషన్స్ రెస్టారెంట్ వద్ద తనిఖీలు చేపట్టిన క్రమంలో వాళ్ళకి అంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా దాదాపుగా ఇప్పుడు అన్ని చైన్ రెస్టారెంట్స్ గా ఉన్నాయి. ఒక రెస్టారెంట్ బ్రాండ్ సక్సెస్ అయినప్పుడు చైన్ గా ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రధానమైన నగరాలు హైదరాబాద్ సంబంధించిన రెస్టారెంట్లు అన్ని కూడా ఆంధ్రాలోను విజయవాడ, రాజమండ్రి, విశాఖ అన్ని చోట్ల కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రెస్టారెంట్లు కూడా ఇటు తెలంగాణలో కూడా ఉన్నాయి. ఇలా వీరంతా కూడా చైన్ ఆఫ్ రెస్టారెంట్ గా నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కొక్క చోట కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రెస్టారెంట్స్ ఫుడ్స్ కి ప్రజలు ఎక్కువగా ఆకర్షిస్తున్న క్రమంలో అదేవిధంగా ఇటు సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించిన వీడియోలు విపరీతంగా ప్రచారం చేస్తూ వినియోగదారులను కూడా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రెస్టారెంట్స్ ఆదరణ కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఇవాళ ఈ 4 రెస్టారెంట్లను కూడా ప్రధానంగా ఇటు తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు 4 బృందాలు ప్రత్యేకంగా రావడం జరిగింది. వీరికి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ తనిఖీలు ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వీరి జాబితాలో ఇంకా ఏ రెస్టారెంట్స్ ఉన్నాయి, ప్రముఖ రెస్టారెంట్స్ ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఆల్రెడీ యూపీఐ పేమెంట్స్ జరిగిపోయిన నేపథ్యంలో వాళ్ళు రికార్డులు అయితే స్వాధీనం చేసుకుంటే అంటే సాధారణంగా బిల్ బుక్స్ పైన ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం డిజిటల్ రూపంలోనే కావడంతో వాటిని రికార్డులు స్వాధీనం చేసుకుంటే మొత్తం ఈ గుట్టంతా కూడా రట్టయ్యే అవకాశం అయితే ఉంది. సోదాలు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.